యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని, గొప్ప ఆశ్చర్యం జరిగించాలని, మేలు జరిగించాలని కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ రోజు ఇది ఉదయకాల వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మరి దేవుడు నీకు తిరిగి రెట్టింపు పేరు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. ఏమి ఇవ్వబోతున్నాడండి? ఈరోజు దేవుడు నీకు తిరిగి రెట్టింపు పేరు ఇవ్వబోతున్నాడు. మరి యెషయా 61వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా ఏమి ఇవ్వబోతున్నట్ట? సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నట్ట. హల్లెలూయా. నిజంగా దేవుడు ఈరోజు నీ అవమానం బదులుగా రెట్టింపు రెస్పెక్ట్ కదండి, గౌరవం, మంచి పేరు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ రోజు ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు నువ్వు చాలా కోల్పోయావేమో అండి. మరి నిజంగా నాకు పేరు లేదు, ప్రతిష్ట లేదు, గౌరవం ఇస్తలేరు, రెస్పెక్ట్ ఇవ్వట్లేరు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు దానికంటే పెద్దదిగా నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు అవమానం పొందావేమో, కానీ దేవుడు ఇచ్చేది అంతకంటే గొప్పగా ఉంటుందంట. హల్లెలూయా. నిజంగా దేవుడు నిన్ను ఈరోజు అంటున్నావేమో, దేవా ఈరోజు నన్ను బాధించినదేసయా, ఈ సమస్య నన్ను బాధిస్తుందేసయా, నాకు ఈ ఆశీర్వాదం లేదేసయా, మరి నిజంగా నేను ఎన్నో కన్నీరు విరుస్తున్నాను, నేను ఎంతో కంటతడి పెడతా ఉన్నాను యేసుప్రభా, మరి అవమాన పాలవుతున్నా, నాకు ఆశీర్వాదం లేదు, ఐశ్వర్యం లేదు యేసుప్రభా, మరి అసలు నన్ను అందరూ అవమానిస్తున్నారు. ఈరోజు మరి నిందకు ప్రతిగా నేను మంచి పేరు నాకు ఇచ్చే దేవుడు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు కంటతడి పెట్టి నీ నష్టంలో దేవునికి ప్రార్థిస్తున్నావో, ప్రతిఫలంగా దేవుడు మార్చబోతుందండి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుండు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో అవమానముకు ప్రతిగా దేవుడు ఒక గౌరవం, అంటే ఒక రెస్పెక్ట్ కదండి, ఒక మంచి పేరు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మార్చే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి. హల్లెలూయా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీ అవమానకు బదులుగా మంచి పేరు దేవుడు ఇవ్వబోతుండు. ఈ రోజు దేవుడు మార్చబోతుండు. కాబట్టి తిరిగి రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు పేరు, మంచి హోదా దేవునికి ఇవ్వబోతున్నాడు అండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి దేని విషయంలో చింతించకండి. యేసయ్యా, నిజముగా యేసయ్యా, నా అవమానముకు ప్రతిగా రెట్టింపు గొప్ప పేరు, మంచి హోదా నాకు ఇస్తున్నామని నమ్ముతున్నాను యేసయ్యా. జాబ్లో కావచ్చు, మరి స్కూల్లో కావచ్చు, లేకపోతే మరి బిజినెస్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, నీ కుటుంబ సభ్యుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అండి, నీకు దేవుడు మంచి పేరుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. దేవుడు ఖచ్చితంగా మీ పట్ల అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రార్థించుకుందాం ఈ వాగ్దానం కొరకు. స్తోత్రం పరిశుద్ధ ఆత్మ యేసుప్రభా, నేను ఈ వాగ్దానం ద్వారా దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి యేసుప్రభా. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి, ఆశీర్వదించండి యేసయ్యా. శాంతి, సమాధానం, నెమ్మది కలిగించేనేసా. ప్రతి ఆటంకాలు తొలగించి దేవా మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. శాంతి, సమాధానం ఇచ్చే దేవుడు వేసే. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వ్యాధుల్లో, రోగంలో, సమస్యలో, దుఃఖంలో, నేను అన్నిట్లో మీరు తోడుగా ఉండి నడిపించండి యేసుప్రభా. ఎంతమంది రక్షణ భాగ్యం దయచేనేసా. నేను ఎంతమంది అయితే భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి బాధపడుతున్నారో అన్నిటి నుంచి విడిపించండి. గర్భఫలం దయచండి. నానా రకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థత విడుదల దయచండి. ఐసీలో ఉన్నవారు స్వస్థత విడుదల దయచండి. మరణ పడకలో ఉన్నవారు లేవనెత్తండి యేసుప్రభా. నేను స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణం తోడుగున్న ప్రమోషన్ కొరకు వెయిట్ చేసి ప్రమోషన్స్ దయచండి. జాబ్లకు జాబ్ దయచండి. మ్యారేజ్ కానీ మ్యారేజ్ అవడానికి సాధించండి. ఇంకా ఎవరు ఏ విషయంలో చింతిస్తున్నారు, ఏ విషయంలో భయపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారో, ఏకీభవిస్తున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు వాళ్ళు చూడను గాక, గొప్ప ఆశీర్వాదం మరియు దయచండి యేసుప్రభా. మీరే సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్